నేను చూశాను, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను. ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని డేట్స్ కూడా ప్రకటిస్తాం జరిగింది. ఎంటైర్ రిడ్రెసల్ మెకానిజం ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం అని కూడా చెప్తాం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే, అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్ లో జమ కాకపోతే, అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది, ఈ రోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్ లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్ లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదంటే GSWSకి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. మీరు చూస్తే బాబు సూపర్ 6 ఇచ్చిన 6 హామీల్లో ప్రధానమైన హామీ తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ద్వారా మా అంచనా 8,745 కోట్ల రూపాయలు ఏకంగా 67,27,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో డిపాజిట్ చేస్తాం జరిగింది. మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డ్ అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో కూడా నిధులు మేము జమ చేస్తాం. ఒకవేళ తల్లి లేని పిల్లలు ఉంటే వాళ్ళ తండ్రి అకౌంట్ లో కూడా, అలాంటి గార్డియన్ అకౌంట్ లో ఈ నిధులు జమ చేస్తాం జరిగింది. కొన్ని ఆర్ఫనేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అదొకసారి రీవాలిడేట్ చేసుకుంటున్నాం. ఆ ఆర్ఫనేజెస్ అన్ని రీవాలిడేషన్ అయిపోయిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి ఆ ఆర్ఫనేజ్ అకౌంట్ లో నేరుగా డబ్బులు వేస్తాం కూడా జరుగుతుంది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో వాళ్ళ ఎన్నికలప్పుడు వీడియోలన్నీ కూడా చూసాం. ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు. వాళ్ళు ఇవ్వకుండా ఏకంగా 42 లక్షల మంది పిల్లలకే ఆనాడు వాళ్ళ అమ్మ ఒడి ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది ఇప్పుడు 67,27,000 మంది పిల్లలకి ఈ రోజు నిధులు జమ చేస్తాం జరిగింది. గతంలో 5,540 కోట్ల రూపాయలు వాళ్ళ కార్యక్రమానికి ఖర్చు పెడితే సంవత్సరానికి కూటమి ప్రభుత్వం 8,745 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్ లో నిధులు జమ చేస్తాం జరిగింది. అంటే సుమారుగా 3,205 కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. అంటే 5 సంవత్సరాల్లో 16,000 కోట్ల రూపాయలు అదనంగా తల్లుల అకౌంట్ లో కూటమి ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది. మళ్లీ ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు మేము ఇస్తాం. అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఇప్పుడే నేను గౌరవ ఫైనాన్స్ మంత్రి గారితో కూడా కూర్చుని మీ ఇద్దరం కూర్చుని రివ్యూ చేశాము. ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేస్తాం జరిగింది. కొంతమందికి ఏంటంటే 2% మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్ లేదు, దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి. ఆ తల్లులందరినీ వాళ్ళ అకౌంట్ ని యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి SMS కూడా వెళ్తుంది. ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము, మీ అకౌంట్ ఇన్యాక్టివ్ గా ఉందని SMS పంపిస్తున్నాం. వాళ్ళ బ్యాంక్ వెళ్ళి వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న వెంటనే నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడతాయి. సో మన మిత్ర ద్వారా కూడా ఇప్పుడు గ్రీవెన్స్ రేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో వెళ్ళాలంటే గ్రామ సచివాలయ వార్డు సచివాలయకి వెళ్ళొచ్చు, లేదంటే ఇంట్లో కూర్చుని వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ కూడా రేజ్ చేసే ఆస్కారం ఇచ్చాం.
యూడైస్ డేటా గురించి మాట్లాడు పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలియదు. యూడైస్ లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు. ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. నంబర్ 1. నంబర్ 2, గత ప్రభుత్వం GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నోళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది. పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయన్ని. విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్, ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది. అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఉంటారు, ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు, గాల్లో ఉంటారు పిల్లలు. డ్రాప్ బాక్స్ అంటారు అది ఐటీలో. ఈ వాళ్ళ సిస్టమ్ లో డ్రాప్ బాక్స్ అంటారు, అక్కడ పెట్టేశారు. పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలియదు. మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలిని. ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు 100 రోజులు పెట్టిందండి. 100 రోజులు పెట్టింది నాకు. అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్, గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ అంటే ఏదో లెక్కలు ఏదో నంబర్లు అని చెప్పి చేస్తాం కాదు. రెండోది, నిజంగానే వాళ్ళంత భావించుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? అమ్మ ఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? ఈ రోజు మేము ఇస్తున్న అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేదాకా మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం లిస్ట్ GSWS ముందర పెడతాను, బయట పెడతాను. లేదంటే ఎవరన్నా రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు, కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం. సో అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలో ఏముందో కూడా తెలియదు. ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేసి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశా, తీవ్రంగా అబ్జెక్ట్ చేసి వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది, కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు. అంటే డెప్త్కి వెళ్ళలేదండి. ఈ రోజు మేము అందరం అహర్నిశలు కష్టపడి డెప్త్కి వెళ్తున్నాం. ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్, సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్ గా పెట్టుకున్నాం. ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం. ఇట్లా చాలా సీరియస్ గా మేము తీసుకుంటున్నాం, ఒక ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నాం. అది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని డేట్స్ కూడా ప్రకటిస్తాం జరిగింది. ఎంటైర్ రిడ్రెసల్ మెకానిజం ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం అని కూడా చెప్తాం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే, అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్ లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది. ఈ రోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్ లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్ లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదంటే GSWSకి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలందరూ ఒకటే చెప్తున్నా, గతంలో ప్రభుత్వ పాఠశాలల గురించి నాకు తెలుసు. కరెక్ట్ గా డేటా లేదు, ఎంతమంది పిల్లలు చదువుతున్నారో తెలియని పరిస్థితి, అడుగడుగున ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అలా కాకుండా అందరి ఆమోదంతో అద్భుతమైన సంస్కరణలు మేము తీసుకొచ్చాం. దీనివల్ల మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందించే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. సో తల్లిదండ్రులు అందరూ కూడా కోరుతున్నాను, ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి. వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మనం ఇతర రాష్ట్రాల ఎడ్యుకేషన్ మోడల్స్ గురించి మాట్లాడాం. 1 year ఇవ్వండి, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిస్తాం. మొత్తం డిపార్ట్మెంట్ కమిటెడ్ గా మేము పనిచేస్తున్నాం. మీరు టెక్స్ట్ బుక్స్ చూడండి, నేను ఏదైతే శాసనసభ సాక్షిగా చెప్పానో అన్ని మేము అమలు చేశాం. మా ఎవ్వరు ఫోటోలు, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఎవ్వరు ఫోటోలు ఆ టెక్స్ట్ బుక్స్ లో లేవు. నో ఫార్వర్డ్స్ ఏమి లేవు. బ్యాగ్ బరువు తగ్గించదని కూడా ఏకంగా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ అందించాలో అట్లా అందిస్తున్నాం. సో ఎక్కువ బ్యాగ్ బరువు కూడా ఉండకూడదు. అట్లా చాలా సీరియస్ గా ఆలోచించి సంస్కరణలు తీసుకొచ్చి, అందుకే ప్రజలందరూ కూడా కోరుతున్నా, మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నేను సభాముఖంగా కోరుతాం జరుగుతుంది.